చెప్పండి. మీరు చూసినట్లయితే ఓ మహిళ ఇటీవల మీరు చూసినట్లయితే టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఆర్కే మంత్రి రోజాని ఒక మహిళని కూడా లేకుండా చాలా అసభ్య పదజాలంతో దూషించాడు. దీన్ని మీరేమంటారు? మేము ఖండిస్తామండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అమ్మ ఉంది, చెల్లుంది, భార్య ఉంది, తోడబుట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఒక మహిళని అన్నం తినేవాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. కడుపుకు గడ్డి ఇంక అనకూడదు మనం, అవి తింటున్నాడు కాబట్టి రోజా లాంటి వాళ్ళని అంత అసహ్యంగా మాట్లాడాడు. అతనికి ఎవరు ఏం చేయాలో చేస్తాడు, దేవుడు అనేవాడు చూస్తుంటాడు. మేము కూడా అలా అన్నందుకు చాలా బాధపడ్డాం మేడం అలా అన్నందుకు. కానీ అలా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ జగన్ ఏమన్నా అంటే నేను పేదల పక్షం ప్రజల పక్షాన అని అంటున్నాడు, మంచి చేస్తే నాకు ఓటేయండి అనేసి జగన్ అంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అడగలేకపోతున్నాడు నాకు ఓటేయండి అని? ఎలా అడుగుతాడు? ఆయన ఏం చేశాడని అడుగుతాడండి? ఏమీ చేయలేదు. ఇచ్చిన హామీలు మహిళలకే నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చి మీరు ఓటేయండి అమ్మా నేను మీకు చేస్తానని ఏ ధైర్యంతో చెప్తాడు? ఆయనకు అంత ధైర్యం లేదు, అంత దమ్ము లేదు. జగన్ అన్నకున్నంత దమ్ము ఎవ్వరికీ లేదు. కానీ ఇక గెలిచేది 3 నెలల్లో మన పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు. సంకలు గుద్దుకుంటారండి, దానిదే ఉంది. వాళ్ళు సంకలు గుద్దుకొని మేము గెలుస్తామని చెప్పుకున్నంత మాత్రాన గెలిచేది ఏమీ లేదు. అది జనానికి కూడా తెలుసు. వాళ్ళు ఎన్నో చెప్తారు, అవాకులు చవాకులు అన్నీ చెప్తుంటారు. కానీ జరగాలి కదా. జనం గుండెల్లో జగనన్నే ఉన్నాడు కాబట్టి జగనన్నే గెలుస్తాడు. కానీ ఇక్కడ షర్మిలా గారు ఏదైతే ఉందో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు త్వరలో సేకరించబోతుంది. ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ముందుగా టీడీపీ అనుకూలమైన ఛానల్లోనూ వాటిల్లోనూ వస్తున్నాయి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్రుందంటారా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కుటుంబాన్ని చీల్చి వాళ్ళల్లో వాళ్ళకి పెడితే పిచ్చి జనం కొంతమంది నమ్ముతారు కానీ అందరూ నమ్మరుగా సార్. చదువు సంధ్య లేని వాళ్ళు కొంచెం నమ్ముతారు, అది మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు, దాని గురించి తెలియదు కాబట్టి చెప్పారు కాబట్టి వింటారు అంతే. ఇప్పుడు మామూలుగా మా లాంటి వాళ్ళం కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు రాజకీయం పట్ల ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఎంత చెప్పినా కానీ మంచి చెడు ఆలోచించే చేస్తారు. వాళ్ళల్లో 1% ఉంటారేమో ఆయన చెప్పిన మాటలు నమ్మటానికి, అంతే. ఒకవేళ రేపు టీడీపీ జనసేనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు కలిసింది అనుకో, మరి షర్మిలా గారు కూడా వాడు సపోర్ట్ చేస్తారు, అప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? అసలు షర్మిలా గారు చేస్తారని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్? కాంగ్రెస్ పార్టీ స్వీకరించినప్పుడు మరి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని వాళ్ళతో పొత్తు అయినప్పుడు మరి షర్మిలా గారు వాళ్ళతో కలిసి పనిచేయాల్సింది చేస్తా. మరి ఇంకొక మాట కూడా విన్నాను సార్, నేనైతే నా బిడ్డ పెళ్ళుంది కాబట్టి నేను ఈ రాజకీయం ఇంకా దూరంగా ఉంటున్నాను అనే మాట నేను కూడా విన్నాను. మరి నేను కూడా పేపర్లోనే చదివాను. మరి అది ఎంతవరకు నిజం? అంటే అప్పుడు షర్మిలా మేడం గారు రాజకీయంగా తిరుగుతున్నట్లా తిరగట్లేదా? మరి తన బిడ్డ జీవితం గురించి తన పెళ్లి గురించి ఆమె ఆలోచించింది. కానీ వీళ్ళందరూ చెప్పినట్టుగా అది స్వీకరించినా వెళ్తారో లేదో ఆమె ఇష్టం, అది మనం ఖచ్చితంగా చెప్పలేం. అది మీరేమనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే గెలుస్తారు మాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం మేము ఈ స్టేట్ మొత్తం మేమిద్దరం తిరిగామండి. ఫస్ట్ నుంచి జగన్ అన్న పార్టీ పెట్టకముందు నుంచి తిరిగాము, పెట్టిన తర్వాత తిరిగాము. మా బ్యాచ్ అంతా మేమైతే ఈ బ్యాచ్ అంతా మేము ఇక్కడైతే ప్రతి ఊరు ప్రతి గడప తిరిగాము. మా వాళ్ళందరూ ఖచ్చితంగా మేము ఇప్పుడు మనం వెళ్ళి వాకిట్లోకి వెళ్ళి పిలిచినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాండే మాకు అర్థమైపోద్ది. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అని అంటే జగన్ అన్నకి ఓటు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మాకు తెలిసినంత వరకు 10%లో 1% మాత్రమే ఎవరైనా అంత ఇదిగా ఉన్నారు కానీ 90% మాత్రం మా జగన్ అన్నకే ఓటు.